మనకి మహాభారతం జరుగుతున్నప్పుడు అరణ్య పర్వం చివరిలో యక్ష ప్రశ్నలు అనే కథ వస్తుంది. పాండవులకి దాహం అవుతుంటే, ద్రౌపదికి కూడా దాహం అవుతుంటే నీళ్లు కావాలని కోరుతుంది. నీళ్లు కావాలంటే ఒక్కొక్కళ్ళు వెళతారు. ఆ యక్షుడి దగ్గర, చెరువు దగ్గర కూర్చొని ఉంటాడు. అతను ప్రశ్నలు నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పి మీరు నీళ్లు తాగండి అంటాడు. అంటే ఒకళ్ళొకళ్ళు తొందరపడి అందరూ తొందరపడతారు. చివరికి వెళ్ళిన వాళ్ళలా రావట్లేదు, ధర్మరాజే వెళ్తాడు చెరువు దగ్గరికి. వెళ్ళేటప్పటికి నీళ్లు తాగుదామని చూసేటప్పటికి యక్షుడు అదృశ్య రూపంలో యక్షుడు కనపడి, నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వీళ్ళందరూ శరీరాన్ని వదిలారు, నీకు కూడా నీ శరీరం మీద నీకు ప్రేమ ఉంటే నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పని వరుసగా ప్రశ్నలు వేస్తాడు. యక్ష ప్రశ్నలు అంటారు. ఆ యక్ష ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్తాడు. నువ్వు చెప్పిన సమాధానాలు, నీ విజ్ఞత, నీ పాండిత్యము, నీ ధర్మానికి నాకు చాలా గౌరవం వచ్చింది. నేను నీకు ఒక వరం ఇస్తున్నా. మీ తమ్ముళ్ళు నలుగురిలో ఒక్కడిని కోరుకో, ఒక్కడు బతికేటట్టు కోరుకో, నేను ఆ ఒక్క వరం ఇస్తా అన్నాడు. ధర్మరాజు వెనక్కి చూడకుండా నకులుడు జీవించాలని కోరతాడు. ఆ యక్షుడు ఆశ్చర్యపోతాడు. రేపు భవిష్యత్తులో భయంకరమైన యుద్ధం వస్తుంది, కోరుకుంటే భీముని కోరుకోవాలి, లేకపోతే అర్జునుని కోరుకోవాలి, ఈ మధ్య పిల్లవాడిని కోరుకోవడం ఏంటయ్యా, నాకు ఆశ్చర్యంగా ఉంది అంటే అప్పుడు ధర్మరాజు ఒక మాట చెప్తాడు. కుంతీదేవి పెద్ద కొడుకుని నేనున్నా, మరి మా మారుతల్లి పినతల్లి మాద్రీదేవికి కూడా పెద్ద సంతానం ఉండాలి కదా. మా తండ్రి గారికి తృప్తి కలగాలంటే, మా తల్లులిద్దరికీ తృప్తి కలగాలంటే, ముఖ్యంగా శరీరాన్ని వదిలి వెళ్ళిపోయినటువంటి మాద్రీదేవికి తృప్తి కలగాలంటే నేను జీవించి ఉన్నట్టే మా పినతల్లి కుమారుడు కూడా, జ్యేష్ఠ కుమారుడు కూడా జీవించి ఉండాలని కోరాడు. అట్లా కోరడం వల్ల ఆయన జీవితం పొందాడు. ఆ తర్వాత యక్షుడు సంతోషపడి మిగతా వాళ్ళని కూడా బ్రతికించాడు.